అందరికీ నమస్కారం. మీ అందరితో ఒక గొప్ప పుస్తకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదే శ్రీ బండి నారాయణ స్వామి గారు రాసిన 'కడవటి యుద్ధం' గురించి. ఈ బుక్ చాలా రీసెంట్‌గా రిలీజ్ అయిందనమాట. సో, ఈ బుక్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. ప్రపంచంలో కొన్ని అద్భుతాలుంటాయన్నమాట. సో, ఆ అద్భుతాల్ని మనం ఎప్పుడైనా చూసినప్పుడు ఒక మనిషి ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. దాన్ని వర్ణించడం కూడా చాలా కష్టం అన్నమాట. సో, అలాంటి ఫీలింగే ఈ బుక్. ఎందుకు ఇంత గొప్పగా ఈ పుస్తకం గురించి చెప్తున్నాను అంటే దానికి ఒక విషయం చెప్పాలన్నమాట. నా లైఫ్‌లో నాకు పర్సనల్‌గా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అవి ఎలాంటి డ్రీమ్స్ అంటే 'లెటర్స్ ఆఫ్ విన్సెంట్ వాన్ గో' బుక్ చదువుతున్నప్పుడు ఆయనతో పాటు నేను గూడా ఆ సన్‌ఫ్లవర్ తోటలకు వెళ్ళి, లేకపోతే స్టేరీ నైట్ ఆయనతో పాటు నైట్ అంతా కూర్చొని టైమ్ స్పెండ్ చేసి పెయింటింగ్ చేస్తే ఎంత బావుంటుంది. లేకపోతే 'అన్‌ఫ్రేమ్డ్ లైఫ్' బుక్ చేస్తున్నప్పుడు ఎక్కువ హెన్రీ బ్రిసో గురించి రీసెర్చ్ చేసేవాడిని. సో, ఆయనతో పాటు కలిసి ఒక్కరోజు స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేస్తే ఎంత బావుంటుంది. ఇలాంటి డ్రీమ్స్ వచ్చేవన్నమాట. సో, నేచర్ ఎక్కడో విన్నట్టుంది. అందుకే నా కోసమే ఈ బుక్ పంపించినట్టుంది. సో, ఈ బుక్ ఒక గొప్పతనం ఏంటి అంటే 15th సెంచరీలో హంపి నగరం గురించి, విజయనగర డైనాసిటీ ద ఎండ్ స్టేజ్ గురించి స్వామి గారు మనకి చూపిస్తారనమాట. చూపడం కాదు, అసలు వేలు పట్టుకొని హంపి నగరాన్ని మొత్తం మనతో పాటు ఆయన మన చేయి పట్టుకొని తిప్పి తీసుకొని వస్తారు. సో, ఈ బుక్ని ఎందుకు ఇంత బాగా పొగుడుతున్నాను అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే, మామూలుగా లిటరేచర్ ఎవరన్నా స్టార్ట్ చేద్దాము అనుకుంటే చాలామంది సజెస్ట్ చేసేది ఏంటి అంటే రష్యన్ లిటరేచర్ చదవమని. ఎందుకు అంటే వాళ్ళకి జరిగిన వార్స్ కానీ మెయిన్లీ లియో టాల్స్టాయ్, డస్కోవ్స్కీ వీళ్ళ రైటింగ్స్ విపరీతంగా ఇష్టపడుతుంది అనమాట వరల్డ్. సో, ఒకవేళ వాళ్ళు కూడా లియో టాల్స్టాయ్, డస్కోవ్స్కీ ఇలాంటి వాళ్ళు కూడా ఈ బుక్కి నాకు చదివితే డెఫినెట్లీ దే విల్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ బుక్ అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అనమాట. నిజం చెప్పాలి అంటే మన కల్చర్లో చాలా మనం కొన్ని దాపెట్టాం అనమాట. మన పూర్వీకులు ఓన్లీ అద్భుతాలే చెప్పారు కానీ కొన్ని దాంట్లో ఉండే బ్యాడ్ థింగ్స్ చెప్పలేదు ప్రపంచానికి. దానివల్ల ఏమైంది అంటే మనకు హిస్టరీ బుక్స్ చదివినప్పుడంతా చాలా మటుకు కొంచెం ఇమాజినేటివ్గా లేకపోతే ఎక్కడో ఫేక్నెస్ కనపడుతూ ఉంటుందన్నమాట. దానికి రీజన్ ఏంటి అంటే అంత రియలిస్టిక్గా వితౌట్ ఫిల్టర్స్తో ఎవ్వరు చెప్పలేదు. చాలా వెరీ రేర్గా చెప్పి ఉంటారు. సో, అందుకే మన బుక్స్కు ఒక అంటే ఇంతవరకు ఎప్పుడు నేను చాలా రేర్గా చదివింటా. మేబీ బుక్స్ ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ ద బుక్ అని చెప్పొచ్చు. వితౌట్ ఎనీ ఫిల్టర్స్ ఆయన రాయడం జరిగింది. అసలుకి మనిషి దేవుడిని సృష్టించాడో లేకపోతే దేవుడిని మనిషి సృష్టించాడో నాకు నిజంగా తెలియదు కానీ, బట్ విపరీతమైన మత గురించి కానీ కులం గురించి కానీ మనం ఎంత నష్టపోయాము అంటే మనిషి సృష్టించుకున్నాడు లేకపోతే ఎవరు సృష్టించారో అంటే దేవుడు వచ్చి సృష్టించారో నాకు తెలియదు కానీ ఇవన్నీ. బట్ ఈ 2 థింగ్స్ వల్ల మతాలు కులాల వల్ల మనం ఎంత నాశనం అయిపోయాము అంటే మనము ఎలా చెప్పాలి అంటే మనకు యాన్సిస్టర్స్ చాలా లిటరేచర్ కానీ లేకపోతే చాలా సంపాదిద్దాం అనుకున్నారు. పెయింటింగ్స్ కానీ చాలా మనకు కల్చర్గా ఏదో చెప్దాం అనుకున్నారు. బట్ చాలా మటుకు వార్స్ జరగడం వల్ల అవి కూడా బికాజ్ మతాల వల్ల కులాల వల్ల జరగడం వల్ల చాలా చాలా మనము కొన్ని గ్రేట్ సిటీస్ అన్నీ నాశనం అయిపోయినాయి ఇండియాలో. మన కల్చర్ నాశనం అయిపోయింది, టెంపుల్స్ నాశనం అయిపోయి ఉండొచ్చు, ఎన్నో ఎన్నో అపురూపమైన థింగ్స్ అన్నీ నాశనం అయిపోయి ఉండొచ్చు. సో, అవి ఎంత నాశనం చేసినాయి. మనం మనిషి సృష్టించుకున్న మతాలు కానీ కులాలు కానీ ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాయి. అవి మనిషిని దాటి మనిషినే చంపేస్తున్నాయి అనేది ఎంత క్లియర్గా చెప్తారు అంటే దానివల్ల నెక్స్ట్ జనరేషన్స్కి మనము ఒక ఒక అపురూపమైన థింగ్స్ ఇవ్వలేకపోతున్నాము. అది ఆర్ట్ వైజ్ కానీ కల్చర్ వైజ్ కానీ. సో, అన్నీ దాపెట్టి డిస్ట్రాయ్ అయిపోయినాయి అన్నమాట. మనకి ఎప్పటి నుంచో రావాల్సిన థింగ్స్. హంపి నగరం గురించి సార్ వర్ణించినది ఆయన చాలా రీసెర్చ్ చేసి రాసినప్పుడు నేను చదువుతుంటే మనకు తెలుస్తుంటుంది ఎన్ని క్యారెక్టర్స్, ఎంత అద్భుతంగా కట్టబడిన సిటీ అన్నీ ఒక జస్ట్ బికాస్ ఆఫ్ మతాల వల్ల కులాల వల్ల ఎంత డిస్ట్రాయ్ అయిపోయింది అని తెలుసుకుంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది అనమాట. బట్ కమింగ్ టు దిస్ బుక్, మెయిన్లీ అసలుకి నేను చదివినప్పుడు ఒక 2 days తర్వాత నేను మళ్ళీ రీకాల్ చేసుకుంటున్నప్పుడు
లాస్ట్‌లో ఈ బుక్ హంపి ఈ నగరం హంపన్న చావుతో ఎండ్ అయిపోతుందనమాట. మొత్తం హంపి డెస్ట్రాయ్ అయిపోతుంది. సో, అది చదివినప్పుడు నాకిప్పుడు 2 డేస్ తర్వాత రీకాల్ అనిపించింది ఏంటి అంటే, అంటే హంపిని హంపన్నతో మెయిన్ క్యారెక్టర్‌తో లింక్ చేసి రాసారాయన. సో, అప్పుడు డాట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటా పోతే అసలుకి స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా రాసాడు. ఎన్ని అంటే లాస్ట్‌లో మనకొక ఎంత గ్రేట్ హై వస్తదంటే, వామ్మో! ఎన్ని డాట్స్ కలెక్ట్ చేస్తే విపరీతంగా మీరు చదవాల్సిందే కంపల్సరీ. ఇలాంటి బుక్స్ మాత్రం అసలుకి నాకు తెలిసినంత ప్రతి ఒక్కరు చదవాల్సిందండి. ఎందుకంటే చదివితేనే మన అంటే మన యాన్సిస్టర్స్ ఎంత అద్భుతాలు సృష్టించారో, మనకి ఎన్ని ఇవ్వాలనుకున్నారు బట్ ఇవ్వలేకపోయారు అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో భగీరథి అండి. ఆ క్యారెక్టర్ గురించి హిస్టరీలో చాలా ఆయన రీసెర్చ్ చేసి రాశారు. బట్ వెరీ వెరీ ఎఫిషియంట్ అండ్ వెరీ గ్రేట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఒక హంపి నగరంలో ఉండే అమ్మాయి ఇబ్రహీం డక్కన్ నిజాం మ్యారేజ్ చేసుకుంటారు. ఆ కన్వర్జేషన్స్ కానీ ఒకసారి నాకు అనిపిస్తుంది అంటే బండి నారాయణ స్వామి గారు ఎలా రాశారు అసలుకి ఆ లవ్ కన్వర్జేషన్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య. దీనిలో చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. సో ఎన్నో వార్స్ జరుగుతూ ఉంటాయి మధ్యలో. సో ఎలా రాశారు అసలుకి అంత యంగ్ లవ్ స్టోరీస్. అసలుకి ఒక 16 ఇయర్స్ అమ్మాయి ఎలా మాట్లాడగలుగుతుంది, ఒక యువరాణి ఎలా మాట్లాడగలుగుతుంది, ఒక రాణి ఎలా మాట్లాడగలుగుతుంది. నిజంగా అద్భుతం అండి. అవన్నీ ప్రాపర్ వెల్ ఎస్టాబ్లిష్డ్గా రాశారు, వెరీ డీప్గా రాశారు అసలుకి. సో నేను చదువుతున్నప్పుడు నాకు గ్రేట్ బుక్స్ లైక్ అన్నా కరీనా కానీ లేకపోతే వార్ అండ్ పీస్ ఇలాంటి బుక్స్తో మాత్రం కంపల్సరీ ఇది ఆ స్టాండర్డ్స్ ఉంటుందన్నమాట. సో నేను చెప్పాను కదా, ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేట్ బుక్స్లో ఇది కంపల్సరీ కొన్ని రోజుల్లో స్టాండ్ అవుట్ అవుతుంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు రీడ్ దిస్ బుక్. అండ్ ఫస్ట్లో చెప్పాను కదా, నాకు ఒక డ్రీమ్ అంతా ఫుల్ఫిల్ అవ్వడం ఏంటి అంటే, నేను చాలా రోజుల నుంచి బండి నారాయణ గారి వాళ్ళ ఫ్యామిలీతో బాగా అసోసియేట్ అయ్యాను అనమాట. సో వాళ్ళు కూడా నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఈ టైంలోనే ఈ బుక్ రావడం, ఇది చదవడం అంటే ఒక అద్భుతం లాగా అనిపించింది. లిటరల్లీ చెప్పాలి అంటే, బుక్ చదువుతున్నప్పుడు నేను రోజు స్పెండ్ చేస్తున్న టైం స్వామి గారితోనేనా, అసలుకి అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. సో అలాంటి థింగ్ జరిగిందనమాట నా లైఫ్లో. సో రియల్లీ రియల్లీ హ్యాపీ అండి అసలుకి. ఎందుకంటే ఇంత అద్భుతమైన బుక్ నాకు తెలిసిన మా స్వామి గారు అంటే రోజు ట్రావెల్ అవుతున్న అంత గొప్ప వరం లాంటిది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. దీనికి కారణం హరిచరణ్ ప్రసాద్ గారు కూడా. ఎందుకంటే ఆయనే నాతో గురూజీ మొత్తం స్వామి గారి బుక్ చెప్పి బుక్స్ అన్నీ చదివించారు. సో నేను సప్తగుని బుక్ చదవకపోతే కానీ కంపల్సరీ ఈ బుక్ చదివేవాడిని కాదు, ఇక్కడికి వచ్చేవాడిని కాదు, ఆయనతో అసోసియేట్ అయ్యేవాడినే కాదు అసలుకి. సో రియల్లీ రియల్లీ హ్యాపీ అనమాట ఇలాంటి అంటే ఈ బుక్ చదవడము, ఇంకోటి ఆయనతో అసోసియేట్ అవ్వడం అనమాట. రియల్లీ రియల్లీ హ్యాపీ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు రీడ్ దిస్ బుక్. డెఫినెట్లీ ఇది అమెజాన్లో ఉంది. సో ప్రతి ఒక్కరూ కొనుక్కొని చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.